హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మ్యాంగో ఫ్రూటీ. కేవలం 3 పదార్థాలతో హోమ్ మేడ్ ఫ్రెష్ జ్యూస్ మ్యాంగో ఫ్రూటీ రెసిపీ తయారీ విధానం వచ్చేసి, ముందుగా ప్యాన్లో 3 కప్పుల పండిన మామిడికాయ ముక్కలు వేసి 1/2 కప్ పచ్చి మామిడికాయ ముక్కలు వేయాలి. 1/2 కప్పు చక్కెర, మనం తీసుకున్న మామిడికాయ స్వీట్ టేస్ట్ ప్రకారం షుగర్ ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేయండి. కప్పు నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టేసి పచ్చి మామిడికాయ ముక్కలు మెత్తపడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకొని స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. స్ట్రైనర్ సహాయంతో మ్యాంగో పల్ప్ ఫిల్టర్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల చిన్న చిన్న ముక్కలు ఫిల్టర్ అయ్యి మనం బయట తాగే ఫ్రూటీ లాగా జ్యూస్ స్మూత్ గా ఉంటుంది. సరిపడేంత నీళ్లు పోసి జ్యూస్ మీడియం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలపాలి. మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే నిమ్మరసం వేసి కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. సమ్మర్ స్పెషల్ జ్యూసీ మ్యాంగో ఫ్రూటీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చిల్డ్ సర్వ్ చేసుకోండి. చాలా టేస్ట్ గా ఉంటుంది. లేకుండా ఓవెన్ లేకుండా కేవలం 15 నిమిషాల్లో మ్యాంగో కేక్ తయారు చేసుకునే విధానం వచ్చేసి, ఒక మామిడికాయ తీసుకొని స్కిన్ ని రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకుందాం. బ్లెండర్ లేదా మిక్సీలో అయినా వేసి స్మూత్ గా బ్లెండ్ చేసుకొని 1/2 కప్ చక్కెర, 3 టేబుల్ స్పూన్ బటర్ లేదా రిఫైన్డ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చక్కెర కరిగేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. 1/2 కప్ పెరుగు వేసి స్మూత్ గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకొని, బ్లెండర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు జల్లెడ తీసుకొని 1 కప్ గోధుమ పిండి లేదా మైదా పిండి అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కొద్దిగా జల్లెడ పడుతూ ఉండలు లేకుండా స్మూత్ గా అయ్యేంత వరకు కలపాలి. నూనె స్ప్రెడ్ చేసిన నాన్ స్టిక్ ప్యాన్ లో బ్యాటర్ వేసి బబుల్స్ లేకుండా ట్యాప్ చేసి డ్రై ఫ్రూట్స్ చల్లుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. టూత్ పిక్ గుచ్చి చూసి క్లియర్ గా వస్తే మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. స్లైసెస్ గా కట్ చేసి సర్వ్ చేసుకోండి. మీకు రెసిపీ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.